మన పొన్నం ప్రభాకర్ అన్న వాళ్ళ మా పిఆర్ఓ కన్నా మీరు పిఏ ఓకే. ఏం లేదన్నా మన దగ్గరికి మన రాగం శ్రీనివాస్ అని ఈ ల్యాండ్ ఇష్యూ గురించి సిద్దిపేటలో మిట్టపల్లి గ్రామానికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూ గురించి వచ్చిండు. సరే అన్నతో మాట్లాడదామని. అన్న లేడు కదా, మంత్రికి వెళ్ళిండు. మంత్రికి వెళ్ళిండ్రా? రేపు మార్నింగ్ వెళ్ళి ఇంటి దగ్గర కలవండి 7 to 8 మధ్యలో. 7 to 8 మధ్యలో 8 to 9 అయిందంటే వెళ్ళిపోతారు బయటికి. సరే సరే అన్న, ఓకే థ్యాంక్ యూ. ఆయన ఫోన్ కలవట్లేదు, పిఏ ఎత్తి ఇంటికి పోయి మాట్లాడమని చెప్తున్నాడు. సో ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవంగా మీరు పొన్నం ప్రభాకర్ను కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? పోనీ ఆయన ఎప్పుడైనా కలిసి ఈ ల్యాండ్ మాకు ఇచ్చే ఎంతో కొంత డబ్బులు ఇస్తా అనే ఒక రాయబారం ఏమైనా పెట్టిండా? నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికంటే ముందు చాలా ఒత్తిడి చేయించింది. ఎట్లా వాళ్ళ అనూప్ కుమార్ వాళ్ళతో, మా బాబాయ్ వాళ్ళ పిల్లలతో, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేయించి, లేదు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకండి, మేము ఏదైనా ఉంటే మాట్లాడదాం, చేపిద్దాం, ఏదైనా ఉంటే నేను మాట్లాడతా, కూర్చోబెడతాను, రకాల వర్డ్స్ వాడాడంట ఆయన అనూప్ కుమార్తో. అంటే ఎట్లా? అనూప్ కుమార్ అని ఉన్నాడు. ఏం వర్డ్స్ యూజ్ చేస్తాడు అంటే ఇవ్వకపోతే బెదిరింపు చేసే ప్రయత్నం చేసిండా? బెదిరింపు అనేది ఈ పోలీస్ పరంగా చేశారు వాళ్ళు. ఓకే, డైరెక్ట్ కాల్లో ఆ పదాలు ఏం వాడలే, కానీ ఈ పోలీస్ పరంగా అయితే ఈ ఆఫీసర్స్ ని వాడుకుని నువ్వు పోలీస్ స్టేషన్ లో ఆ రకంగా బెదిరింపులు వచ్చినాయి, పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చినాయి. ఇట్లా డైరెక్ట్ ద్వారా ఏం రాలేదు. కాకపోతే నువ్వు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పుండి, నేను కూర్చోబెడతా అనేటువంటి వర్డ్స్, మీరు అందులోకి వెళ్ళిపోవాలనేటువంటి ఆయన ఇంటెన్షన్ అంతే. నయానో భయానో ఇచ్చి ఈ ప్రెజర్స్ అని మమ్మల్ని గురి చేసి, ఈ పేపర్ వర్క్ అయిపోయింది, రికార్డ్స్ తీసేసినాం, కోర్టుకి వెళ్తాం, మీకు ఇంజెక్షన్ వస్తుంది, ల్యాండ్ తీసుకుంటాం, మా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఆయన మంత్రి కాబట్టి ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడాలని మీరే చూస్తారు. కలెక్టర్ ఆర్డర్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, పోలీస్ సిస్టమ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, నేను అదే బాధపడుతున్నాను. ఆ రకంగా కాన్ఫిడెన్స్ జరగక ముందుకు ఇలాంటివన్నీ బెదిరింపులు చేశాడు, ఆయన ఒత్తిడి చేశాడు. మామూలుగా మీరు కలెక్టర్ గారిని సంప్రదించారా? డైరెక్ట్ పోయి మీట్ అయ్యిందా ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు? నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళడం జరిగింది. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ మురళీకృష్ణ ఫ్రమ్ సిగ్నేచర్ స్టూడియో, జర్నలిస్ట్ మ్యామ్. చెప్పండి. నమస్కారం మేడం. మన దగ్గరికి ఈ మిట్టపల్లి గ్రామానికి సంబంధించిన రాగం శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చాడు మేడం మన స్టూడియోకి. ఓకే, ఇక్కడ వీళ్ళకి సంబంధించిన 13 ఎకరాల భూమికి సంబంధించిన కొంత ల్యాండ్. ఇది సివిల్ డిస్ప్యూట్ సంబంధించింది, ఏమైనా ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి. దీని ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆర్డర్ ఇచ్చారు కదా మేడం దీని మీద? చెప్పాల్సిన అవసరం లేదంటే సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పడం ఏమైనా ఉంటే. మీరు మరి సివిల్ కోర్టు పరిధిలో ఉంటే మీరు ఆర్డర్ ఎట్లా ఇచ్చారు? అది పరిస్థితి. అంటే కోర్టుకు వెళ్ళమంటుంది ఆమె. ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడితే కోర్టుకు వెళ్ళమంటుంది, కానీ మరి ఆమె ఎట్లా ఆర్డర్ పాస్ చేసింది? దీంట్లో మీకు ఎటువంటి హక్కు లేదు, వాళ్ళకి హక్కు. ఇదే మాత్రం ఆమెనే చెప్తుంది, మిగతా విషయాలు అయితే కోర్టుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇది కొంచెం రికమెండేషన్ కేసు కాబట్టి. అర్థం అంతే కదా, చూసే ప్రజలకు అర్థమవుతుంది. ఏ రాజ్యాంగం మీద ఆ మంత్రి ప్రమాణం చేసిండో, ఆ మంత్రి వ్యవస్థను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో ఈ కళ్ళ ముందు సాక్ష్యం. మీరు మంత్రులై ఈ విధంగా ఈ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసినాక వ్యవస్థలాగా పనిచేయకపోతే సామాన్యుడు ఎక్కడికి వెళ్తాడు? నేను ఈరోజు మా తల్లిదండ్రులు చదివించుకోబట్టి నేను ముందు రాగలుగుతాను. మరి మీరు వెళ్ళండి మా పొలం దగ్గర, మా మమ్మీ వాళ్ళని, మా బాబాయ్ వాళ్ళని దగ్గర. సిద్దిపేట ఎట్లుంటుందో లేదు ఆ టౌన్ వాళ్ళు. ఒక టౌన్లో ఒక స్ట్రీట్లో వాళ్ళని వదిలేస్తే ఎలా రావాలంటే నలుగురిని అడిగితే తప్ప వాళ్ళు బయటికి రాలేరు, ఇంటికి రాలేరు. అది వాళ్ళ పరిస్థితి. అదే ఆమె సమాధానం చెప్పకుండా కట్ చేసి ఆమె సివిల్ కోర్టుకి వెళ్ళమని సివిల్ కోర్టుకి వెళ్ళమంటుంది. అదే సమాధానం చెప్ప, నేను అడుగుతుంటే కూడా కట్ చేసింది. మరి ఈ కేసులో నువ్వు సివిల్ కోర్టుకి ఎందుకు వెళ్ళలేదమ్మా? అంటే నువ్వే తెంపాలని నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు పంచాయతీ. నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ లో పనిచేస్తున్నావు అనేది నీ కెరీర్ లో తెలిసిపోతుంది. నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత సిన్సియర్ ఆఫీసర్వి, నీ కెరీర్ ట్రాక్ రికార్డ్ ఎంత బాగుంది అనేది అర్థమైపోతుంది దీన్ని బట్టి చూస్తే. ఇంత దుర్మార్గం అండి. సామాన్యుడు ఎక్కడికి వెళ్తాడండి? నేను అందరు రైతుల విజ్ఞప్తి చేస్తున్నానండి. రైతులు నేను కోరేది, ఇది రైతు కష్టం. ఒక రైతు బిడ్డగా మాట్లాడుతాను. నేను ఒక పొలిటీషియన్ కాదు, నేను ఒక లీడర్ ఫాలోవర్ కూడా కాదు. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా. రైతులందరూ ఏకంగా ఇలాంటి వ్యవస్థలో, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యవస్థలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అలాంటి మంత్రుల మీద మీరు క్వశ్చన్ చేయండి. ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళాలి. రోజు మనం ఎన్నో చూస్తున్నామండి టీవీలో. ఏంటండి వ్యవస్థలు ఇట్లా పనిచేస్తే ఎక్కడికి వెళ్తున్నామండి మనం? న్యాయస్థానాలు పరిష్కరిస్తే న్యాయస్థానాలు చేయాలి. అన్ని పనులు మేమే చేస్తాం, మేము మంత్రి అయినా కాబట్టి. ఏదైనా ఏ మంత్రి నువ్వు ప్రమాణం చేసిన ప్రమాణం ఏంటిది? నిజాయితీగా నీ నిబంధనలు పాటిస్తాను, నిజాయితీగా సేవ చేస్తాను, నిష్పక్షపాతంగా నువ్వు సర్వీస్ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసినావు. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను. దేనికి మీరేనా కట్టుబడుతుంది అసలు? ఫస్ట్ మొదట దాన్ని తుంగలో దొక్కుతున్న వాళ్ళు ఫస్ట్ పర్సన్స్ మీరు. ఇప్పుడు ఇంత ఆవేదన, ఇంత ఆక్రోషం మీలో ఉన్నప్పుడు ఎందుకు బహిరంగంగా దీన్ని పోరాట మార్గంలో మరొక రూపంలో ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారంటే నేను ఒక సామాన్యునండి, నన్ను బజార్లో గుంజారు. నేను ఏం తట్టుకోలేను. ఇంత ఆర్థికంగా నాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చెప్పండి. ఇంత నన్ను న్యాయస్థానాల్లో చిక్కులలో నెట్టారు, లేని పెంటాలని నన్ను ఎత్తి మీద పెట్టారు.
మా కుటుంబం ఆదాయం ఏడుకెళ్ళి వస్తుందండి ఇవన్నీ చేయాలంటే? నేను కుటుంబంతో ఇవన్నీ ఫైట్ చేయాలి, నేను లీగల్ గా ఫైట్. ఏమైనా భయపెట్టడం జరుగుతుందా మిమ్మల్ని? భయపెట్టడం ఆ ఎపిసోడ్ అంతా అయిపోయింది. నేను పోలీసుల press ద్వారా కాదు, పర్సనల్ గా అది చేస్తాం ఇది చేస్తాం అనే రకరకాలుగా మాటలు చెప్పించారు, దగ్గర బంధువులతో తెలిసిన వాళ్ళతో ఫోన్లు చెప్పిస్తారు, నీకు అంతా ఎందుకు, ఇదంతా కాంప్రమైజ్ చేసుకో, ఏదో ఒకటి ఇచ్చి తీసుకోపో, ఇది చేసుకో, ఏమనాలండి వాళ్ళను? వాళ్ళని నొప్పించలేక నేను నొప్పలేక బాధపడుకుంటున్నాను, ఏదో ఒకటి సర్ది చెప్పి పెట్టేస్తున్నాను ఫోన్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత అనేక ఫోన్ తెలిసిన మా దగ్గర వాళ్ళని నొప్పియలేక నేను నొప్పక ఏదో చెప్పి పెట్టేస్తాను. ఫైనల్ గా మీ యొక్క అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి కానీ, లేకపోతే ఒకటి మంత్రి కొండ వ్యవస్థలు ప్రభాకర్ తిరిగి గారికి పనిచేయాలి. కానీ? నేను చెప్పదలసిన సమాజానికి ఒకటి, వ్యవస్థ తిరిగి పనిచేసినప్పుడు ఈ సమస్యలను ఉండవు. ఇలాంటి వ్యక్తులను నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను. నేను నాకు వేరే పర్సనల్ ఇంటెన్షన్ ఎవరి మీద నాకు ఏం లేదు. ఇలాంటి వాళ్ళని మీరు మంత్రులను చేసి జనాల మీద వదిలేస్తే వాళ్ళు తెల్లారు వేటగాడు కదా, వేటకెళ్ళి మాంసం ఏదో ఒకటి ఇంటికి పట్టుకొచ్చినట్టుగా వీళ్ళు జనాలకు వెళ్ళినాక ఆస్తులను వేటాడడం, మనుషుల జీవితాలతో వేటాడడం, ఇంత డబ్బులు పోగేసుకోవడమే ఒక లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్ప పేరుకు మాత్రమే వీళ్ళు ఒక ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. డాక్యుమెంట్స్ ఇవ్వండి. డైరెక్ట్ కుటుంబాల పేర్ల మీద వీళ్ళు భూములు ఆక్రమించుకోవడం ఏందండి ఇదంతా? ఇప్పుడు ఇప్పటిదాకా మనతో మాట్లాడినప్పుడు సిద్దిపేట కలెక్టర్ హైమావతి గారు అది సివిల్ కోర్టులో ఉంది, సివిల్ కోర్టులో తేల్చుకోమని చెప్పండి, అది మాకు సంబంధం లేదని చెప్పింది. కానీ ఆమె ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు ఆమెకు అధికారం లేదనుకున్నప్పుడు, సివిల్ కోర్టు పరిధిలో కేసు ఉందనుకున్నప్పుడు ఆమె ఎట్లా ఆర్డర్ పాస్ చేస్తుంది? దీంట్లో వీళ్ళ ఈ భూమికి సంబంధించిన దాంట్లో వీళ్ళకి ఎటువంటి హక్కు లేదని చెప్పేసి, లేకపోతే బాలాజీ కన్స్ట్రక్షన్ వాళ్లకు ఇది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి, లేదా దీంట్లో ఎటువంటి ఆధారాలు లేకుండా భాగస్వాములుగా పేర్కొన్నటువంటి వాళ్ళ చుట్టాలను పేర్లు ఎక్కించి వాళ్ళ ద్వారా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎట్లా తను ఆర్డర్ కాపీ ఇష్యూ చేస్తుంది? వాళ్ళది చేయమని చెప్పేసి, వాళ్ళకు పట్టా పాస్బుక్ చేయమని చెప్పేసి. మరి మీ ప్రమేయం లేదు కదండి కలెక్టర్ గారు. లేనప్పుడు మీరు ఎట్లా ఆర్డర్ పాస్ చేస్తారు? ఇది ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఒక మంత్రిగా, ఒక బీసీ నాయకుడిగా, తను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన, ఒక యాదవ కుటుంబానికి చెందిన, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, తను ఒక్కడే ఉన్నాడు. తన వెనుక ఎవరు లేరనే ఒక ధైర్యంతోనో, లేకపోతే మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము ఏం చేస్తే చెల్తానే ఒక ధైర్యంతోనో తెలియదు. కానీ ఒక అనామకుడిని, అమాయకుడిని చేసి మీరు దాదాపు ఇంత ఇల్లీగల్గా, ఇది పరిష్కారం కావాల్సింది కోర్టులో, పరిష్కారం కావాల్సింది వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య. దీంట్లో మీరు జోక్యం తీసుకొని మీ కుమారుల పేరిట ఒక కంపెనీ తలదూర్చి వాళ్ళని మొత్తం భయభ్రాంతులకు గురి చేసి మీరు దాన్ని ఆక్యుపై చేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చాలా దారుణము, ఇది మంచిది కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అనేక మంది పెద్దలు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఒకవైపు ఏమో పేదల ఇండ్లు కూలగొడతా ఉన్నారు, ఒకవైపు ఏమో భూములు ఆక్రమణ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, పోడు భూములను ఆక్రమించుకుంటా ఉన్నారు. వ్యక్తిగత భూముల మీద కూడా ఒక ఉన్నత స్థానంలో ఒక మంత్రి అయి ఉండి కూడా మీరు వ్యక్తిగత భూములను కూడా స్వాధీనపరచుకోవాలనే ఒక ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది దుర్మార్గం. ఖచ్చితంగా దీన్ని విరమించుకోండి. నిజంగా ఏదైనా మీరు కొనుగోలు చేసుకోవాలనుకుంటే అక్కడ ఎవరు హక్కుదారులో వాళ్ళని కదా మీరు సంప్రదించాల్సింది. కుటుంబ సభ్యుల మధ్య ఏదొచ్చిన తగాదా ఉన్నంత మాత్రాన వాళ్ళను దాన్ని ఆసరాగా చేసుకొని మీరు లాక్కునే ప్రయత్నం చేయడం మాత్రం ఇది సమంజసం కాదు, ఇది అన్యాయం. ఖచ్చితంగా మీరు స్పందించండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. అంతేగాని వారిని భూమి నుంచి తరిమేసి వారిని భౌతికంగా లేకుండా చేసి ఏదో లాక్కొని ప్రయోజనం పొందాలనుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సమాజం తిరగబడుతుంది, మీడియా వాళ్ళకి అండగా ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉండి పోరాటం కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రి గారు దయచేసి చెప్తున్నా, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మీరు ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. అంటే ఇన్వాల్వ్మెంట్ మీరు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేయడం కాదు, న్యాయం వైపు మీరు ఉండండి. ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి పదవిలో ఉండి మీరే ఇలాంటి పనులు చేస్తే ఇంకా సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి మీరు న్యాయం చేయాలని కూడా ఈ సిగ్నేచర్ స్టూడియో తరఫున కోరుకుంటూ నమస్తే.